ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ విజయన్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మీ అందరికి కూడా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఎల్లుండి 11th రోజు లాస్ట్. రేపు మ్యాక్సిమం ఇంకా ఎవరైనా అడ్మిషన్ చేసుకోకపోతే చేసుకోండి, ఎందుకంటే ఎల్లుండి నుంచి అడ్మిషన్స్ జరగవు. అలాగే మీరు అడ్మిషన్ చేసిన తర్వాత ఏఐ కోఆర్డినేటర్ దగ్గర అప్రూవల్ చేయాలన్నమాట. సో మేము అప్రూవల్ చేసిన తర్వాతనే అది డిస్ట్రిక్ట్ బాడీకి వెళ్తుంది. డిస్ట్రిక్ట్ బాడీకి వెళ్ళిన తర్వాత మేము మళ్ళీ ఏం చేస్తామంటే, ఒక స్పైరల్ బైండింగ్ ద్వారా మీ యొక్క ఆన్లైన్ కాపీ, మీ ఫిజికల్ డాక్యుమెంట్స్ రెండు జతపరిచి మనం అక్కడ పంపిస్తాం. ఇక్కడికి డీసీకి వాళ్ళు మళ్ళీ ఫిజికల్గా వెరిఫై చేసిన తర్వాతనే మీకు అడ్మిషన్ నెంబర్ అలాట్మెంట్ అవుతుంది. ఎందుకంటే మీ అందరికి కూడా ఒక ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, మీ అందరు ఇట్లాంటి ఆన్లైన్ కాపీ చేస్తున్నారు. సో మీరు అందరికీ ఆన్లైన్ కాపీ చేసినప్పుడు మీరు గమనించుకుంటే, ఒకవేళ ఈడ అడ్మిషన్ నంబర్ ప్లేస్లో చూసుకుంటే, మీరు ఇక్కడ అడ్మిషన్ నంబర్ ప్లేస్లో NA అని ఉంది చూడండి. NA అంటే నాట్ అవైలబుల్. సో ఎందుకు నాట్ అవైలబుల్ అంటే, మీ ఫిజికల్ డాక్యుమెంట్స్ ఏఐ కోఆర్డినేటర్ వెరిఫై చేసిన తర్వాత మళ్ళీ డిస్ట్రిక్ట్ బాడీ వెరిఫై అయిన తర్వాత అప్పుడు మీకు అడ్మిషన్ నెంబర్ అలాట్మెంట్ అవుతుంది. ఒకసారి మీకు నేను డిస్ట్రిక్ట్ బాడీది అంటే మా దగ్గర ఎట్లా అప్రూవల్ చేస్తామో చూపుతుందండి ఒకసారి. సో చూడండి నీట్గా ఒకసారి. సో ఇప్పుడు చూడండి, నేను మన స్కూల్లో అయ్యే అడ్మిషన్స్ యొక్క దీన్ని చూపిస్తాను, జూమ్ చేసుకుని కొంచెము. సో ఇక్కడ చూడండి, ఇది అడ్మిషన్స్ మేము అంటే మా దగ్గర చేసేది అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇది మన యూజర్ ఐడి పాస్వర్డ్. తర్వాత ఇదిగోండి, ఇక్కడ మనము ఇది కొట్టిన తర్వాత 538936. సో ఇది మా లాగిన్ అనమాట. సో ఇక్కడ చూస్తే మీరు అడ్మిషన్ రిపోర్ట్స్ అని చూడండి, ఇక్కడ లెఫ్ట్లో. ఇక్కడ మేము అడ్మిషన్ రిపోర్ట్ అంటే SSC ఇంటర్. ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ స్టూడెంట్ చూడండి, కొట్టినప్పుడు ఈ అడ్మిషన్స్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా, ఫర్ ఎగ్జాంపుల్ సెప్టెంబర్ నుంచి అవుతుంది అనుకుందాం. ఇప్పుడు నేను అప్రూవ్ చేసిన, ఇవ్వండి పెండింగ్, అప్రూవ్, రిజెక్ట్. అప్రూవల్లో పెట్టుకున్నప్పుడు ఇప్పుడు మేము ఇక్కడ ఇవ్వండి ఇంతమంది స్టూడెంట్స్ నేను అప్రూవ్ చేసిన అనమాట. సో ఈ అప్రూవ్ అయిన స్టూడెంట్స్ మాత్రమే డీసీ అప్రూవ్ చేసిన తర్వాత మీకు మళ్ళీ అడ్మిషన్స్ అనేవి రావడం జరుగుతుంది. కాబట్టి దయచేసి వెంటనే ఫిజికల్ డాక్యుమెంట్స్ ఇవ్వండి. ఇంకా ఎవరైనా అడ్మిషన్ చేయకపోతే రేపు లాస్ట్ డేట్, 100% అడ్మిషన్స్ చేసుకోండి. 11th తర్వాత మళ్ళీ మీకు ఫ్యూచర్లో మాత్రము అడ్మిషన్ డేట్ అంటూ రాదు, మళ్ళీ స్పెషల్ డ్రైవ్ అంటూ ఎటువంటిది ఉండదు. మోస్ట్ ప్రాబబ్లీ 11th తర్వాత మీకు PCP క్లాసెస్ ఒక షెడ్యూల్ రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ 3 క్లాసులు 4 క్లాసులు అయిపోయినాయి. దాని తర్వాత ఏమవుతుందంటే, నెక్స్ట్ 30 క్లాస్ అయిపోయిన తర్వాత మీకు వెంటనే ఎగ్జామినేషన్ పీరియడ్ వస్తుంది. ఎగ్జామినేషన్ పీరియడ్ అనగానే మోస్ట్ ప్రాబబ్లీ ఈసారి ఎగ్జామ్స్ మాత్రము మార్చ్లో కండక్ట్ చేయడానికి టాస్ డైరెక్టరు అలాగే టాస్ యంత్రాంగం మొత్తం కూడా సన్నాహాలు చేస్తున్నాయి. కాబట్టి అడ్మిషన్ అయిపోయిన వాళ్ళు ఇప్పటి నుంచి ప్రిపరేషన్స్ చేసుకుంటే చాలా మంచిది. అలాగే ఇంకా నేను కూడా మోస్ట్ ప్రాబబ్లీ ఎక్కువ క్లాసెస్ పెట్టడం జరుగుతుంది, ఓపెన్ స్కూల్ క్లాసెస్. నా క్లాసెస్ మీరు యూట్యూబ్లో చూసి కూడా మీరు పాస్ కాగలుగుతారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్ పెట్టండి. మీ కమెంట్స్ ద్వారా మీ అన్ని కమెంట్స్ ఒకటేసారి ఆన్సర్ ఇచ్చేసి ఇంకో వీడియో చేసి దానికి జవాబు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా అడ్మిషన్ చేసుకోకపోతే రేపటి డేట్లో మీరు అడ్మిషన్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీకాంత్ అంకం సైనింగ్ ఆఫ్.